ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను కుప్పం పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి 18 వాహనాలను సీజ్ చేసి 6 మందిని అరెస్టు చేశారు. చిత్తూరులోని గుడిపల్లి పోలీస్ స్టేషన్లో కుప్పం డీఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్ సీఏ మల్లేష్ యాదవ్, అర్బన్ సీఏ శంకరయ్యలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అరుణ్ కుమార్, హరి, మోహన్, మణిగండన్, ముఖేష్, దినేష్ లను పట్టుకుని విచారించామన్నారు. కదిరి గోపనపల్లి వద్ద దాచి ఉంచిన 18 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి తమ వాహనాలకు సంబంధించి లాక్లను సరిచూసుకోవాలని సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ మధ్యకాలంలో 2 వీలర్ దొంగతనాలు ఎక్కువగా జరగడంతో ఎస్పీ గారి ఆదేశానుసారం మా రూరల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ గారికి ప్లస్ శంకరయ్య అర్బన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐస్ రామకుప్పం, గుడిపల్లి, రాళ్ళపల్లి ఎస్ఐస్తో టీమ్స్ ఏర్పాటు చేసి వీటి మీద స్ట్రాటజిక్గా ముందుకెళ్ళడం జరిగింది. ఈ ప్రయత్నంలో మనకి 29వ తేదీ ఈరోజు అరుణ్ కుమార్, హరి, మోహన్, మణికండన్, ముఖేష్ అండ్ దినేష్ అనే ఈ 6 మందిని మనము వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఇలా వాలేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇవ్వబడిన సమాచారం మేరకు ఈ మధ్య కాలంలో వీళ్ళు గ్రూపులుగా తయారయ్యి మన పీఈఎస్ మెడికల్ కాలేజీలో వచ్చే పేషెంట్స్కి, గెస్ట్లవి ప్లస్ ఇంకా ఇతర అదర్ ప్లేసెస్లలో కూడా 2 వీలర్స్ పార్కింగ్ చేసిన వాటిల్లో ఎక్కువగా హీరో హోండా కంపెనీవి ఎక్కువగా చెక్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు 18 మోటార్ సైకిల్స్ని వీళ్ళ వద్ద నుంచి ఇప్పటివరకు రికవరీ చేయడం జరిగింది. వీరిపై ఈ మోటార్ సైకిల్స్ మీద మన దగ్గర 6 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా మిగతా మోటార్ సైకిల్స్ కూడా మనం ట్రేస్ అవుట్ చేస్తాం, ఓనర్స్ని ట్రేస్ అవుట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. ఈ ముఖ్యంగా మా విజ్ఞప్తి ఏమంటే ప్రజలకి ఈ మోటార్ సైకిల్స్కి ఉండే ఈ కీస్ అరిగిపోవడం వలన అండ్ మెయిన్ కీస్ అరిగిపోవడం వల్ల, ఇగ్నిషన్ కీస్ అరిగిపోవడం వలన ఈ దొంగలకి అది చాలా అనుకూలంగా అయిపోయింది. ఏదో ఒక కీ పెడితే అది వచ్చేస్తుంది. కాబట్టి మోటార్ సైకిల్ ఓనర్లకి చెప్పే మా రిక్వెస్ట్ ఏమంటారు, ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వీళ్ళు ఇంటర్ స్టేట్ అఫెండర్స్గా ముద్రపడ్డారు. అంటే అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలు వీళ్ళు. మన కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ ఈ సరిహద్దుల్లో ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా చుట్టుపక్కల ఈ 3 స్టేట్లలో కూడా దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా డ్రైవర్లు గాను, ఒక ఆర్పీ డాక్టర్ గాను పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి మోటార్ సైకిల్స్ కీస్ అరిగిపోయిన కీస్ ఉన్న వాళ్ళని ఇద్దరికి ఎత్తుకోవడానికి చూస్తున్నారు. వీళ్ళందరినీ పట్టుకున్నందుకు మా ఎస్పీ గారు మా టీమ్స్ని అందరినీ కూడా చాలా అభినందించడం జరిగింది. ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ని వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక కొన్ని విషయాల్లో అందరూ కూడా మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఓనర్స్ కూడా ఎన్లైట్ చేస్తాము. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.